శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఎడమవైపు సోరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించారు. ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు తిరిగి 4 రోజుల క్రితం ప్రారంభించింది. ఘటనపై మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. టన్నెల్ లోపల ఎంతమంది చిక్కుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఎడమవైపు సోరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించారు. ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులను తిరిగి 4 రోజుల క్రితం ప్రారంభించింది. ఘటనపై మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. టన్నెల్ లోపల ఎంతమంది చిక్కుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చెన్నయ్య అందిస్తారు. చెన్నయ్య, చెప్పండి. శ్రీలత, శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి పనుల్లో అపశృతి చోటు తీసుకుందని చెప్పుకోవచ్చు. సొరంగం పైకప్పు కూలడంతో భారీ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది కార్మికులకు గాయాలయ్యాయని తెలుస్తుంది. కొంతమంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారనే అంశం కూడా కనబడుతుంది. కార్మికులను వెలికి తీసేందుకు అధికారులు సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర ఎడమ వైపు సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిటర్న్ వాల్ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో భారీ శబ్దాలు రావడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాద సమయంలో టన్నెల్లో దాదాపు 50 మందికి పైగా కార్మికులు ఉన్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఏదైతే అదే శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అవుటావుటిన ప్రమాద స్థలానికి అయితే బయలుదేరారు. ఏదైతే మొత్తానికి కూడా వీలైనంత త్వరగా సొరంగంలోని చిక్కుకున్న కార్మికులను అయితే బయటకు తీయాలని అధికారులను మంత్రి అయితే ఆదేశించారు. ప్రమాద సమయంలో ఎస్ఎల్బిసి టన్నెల్ లోపల దాదాపు 50 మంది కూలీలు ఉన్నట్టు తోటి కార్మికులు అయితే తెలుపుతున్నారు. సొరంగంలో చిక్కుకున్న 7గురి ఆచూకీ తెలియాల్సి ఇంకా ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి కూడా ఇప్పటి వరకు కూడా 3 కార్మికులను బయటకు తీశారు. ఇంకా మిగతా విషయాలు అయితే తెలియాల్సింది. శ్రీలత, చెన్నై ఆసుపత్రిలో ఉన్న కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? సో మొత్తానికి కూడా అక్కడ గాయపడినటువంటి కార్మికులు కూడా ప్రస్తుతం అయితే బాగానే ఉన్నట్టు తెలుస్తుందా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సొరంగ మార్గంలో ఉన్నటువంటి కొంతమందిని కార్మికులను బయటికి తీసి ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అయితే ఖచ్చితంగా బాగానే ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే తెలుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చెన్నయ్య. ఓకే.